హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సౌమ్య రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, కొంతమందికి లైఫ్లో బాధలని దేవుడు నాకే ఇచ్చాడా, లేకపోతే ఏ పని చేస్తున్నా సరే ఇది అవ్వదు ఎండ్ గోల్ వాళ్ళకి ఆ పని క్లోజ్ అవ్వడమే కావాలి. బట్ స్టిల్ అనుమానం ఎక్కువ ఉంటుంది అన్నమాట. నెగిటివ్ థాట్స్ బాగా ఎక్కువ ఉంటాయి. ఎంత ఎక్కువ ఉంటాయంటే వాళ్ళ లైఫ్ వాళ్ళే లిటరల్లీ పాడు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలుసు ఆ విషయం జరిగితే వాళ్ళకి చాలా కలిసి వస్తుంది, చాలా మంచి జరుగుతుందని. స్టిల్ వాళ్ళ భయం, ఆందోళన ఈ రెండింటి కారణంగా పెద్దగా అనుమానం పెట్టేసుకొని లైఫ్లో చాలా నెగిటివ్ థాట్స్ పెంచేసుకొని లిటరల్లీ అయ్యే పని కూడా అవ్వకుండా చేసుకుంటూ ఉంటారు. అది జాబ్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీ అయి ఉండొచ్చు, ఏదో బిగ్ థింగ్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న పర్సన్స్కి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ సొల్యూషన్ విరాట్, నెగటివ్ థాట్స్ ఎక్కువగా వస్తున్నాయి అన్నప్పుడు సెల్ఫ్ టాక్ అనేది చేయాలి. మనం నీలో నువ్వు మాట్లాడుకోవడం. ఎందుకు ఈ నెగటివ్ థాట్స్ వస్తుంది అంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు 2 సార్లు లాటరీ కొన్నావు, 2 సార్లు ఫెయిల్ అయిపోయినావు, 3వ సారి లాటరీలో పెట్టడానికి నీ ఫీలింగ్ ఎట్లుంటుంది? 2 సార్లు ఆల్రెడీ లాటరీలో పెట్టాను, నాకేం రాలేదు, ఇదంతా ఫేక్, అలా వస్తే ఇంకేం అందరు లాటరీలో కొనుక్కోరా, వస్తాయా ఇలాంటి థాట్స్? సో ఇలా మనం సెల్ఫ్ టాక్ చేసుకోవాలి. సో మనకి ఏదైనా నెగిటివ్ థాట్ వస్తుంది అనుకోండి, నేను ఎందుకు ఇది అచీవ్ చేయలేకపోతున్నాను, నాకే ఇట్లా అవుతుందా, నేను ఎందుకు రావట్లేదు, సో నాకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా, అంటే ఇంతకుముందు నేను ఏమైనా ఫెయిల్ అయ్యానా, దీంట్లో ఎవరైనా నన్ను స్పెసిఫై చేశారా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా సెల్ఫ్ టాక్ నేను చెప్తాను నా గురించి. సో నాకు ఓసిడి ఎక్కువ విరాట్. సో ఐ హ్యావ్ ఏ ఓసిడి ప్రాబ్లం. అది నాకు నేను చేసుకున్న లేబుల్. ఎందుకంటే నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నీకు ఓసిడి అని అంటున్నారు. ఎందుకంటే నాకు ఒక పెన్ను ఒక పొజిషన్లో మనం టేబుల్ మీద ఒక డైరెక్షన్లో పెట్టమనుకో అట్లనే ఉండాలి. ఇలా క్రాస్ ఉన్నా ఇలా ఏది ఉన్నా కూడా వెంటనే నేను దాన్ని సర్చ్ చేసే వరకు నా మైండ్ ఇంకా డీక్లటర్ లాగా ఉంటుంది, అక్కడికే వెళ్తుంది. సో దాన్ని నాకు జనాలు ఓసిడి అని ఇచ్చారు. నిజంగా అది ఓసిడా కాదు కదా. నాకు ఎప్పుడు కూడా అన్నీ ఆర్గనైజ్డ్ ఉండాలి. మన బట్టలు ఇంట్లో కబోర్డ్లో కానీ బుక్ షెల్ఫ్ కానీ అన్నీ నాకు నీట్గా ఉండాలి. ఇలా చిందరవందరగా ఉంటే నాకు నచ్చదు. అది ఓసిడియా? కాదు కదా. అందరూ నీట్గా పెట్టుకుంటారు కబోర్డ్స్, అందరూ బుక్ షెల్ఫ్లో బుక్స్ని నీట్గా పెట్టుకుంటారు, బుక్ లేబుల్ కనిపించేలాగా పెట్టుకుంటారు, వాళ్ళు ఏ బుక్ చదవాలన్నప్పుడు ఆ బుక్ తీసుకునే విధంగా పెట్టుకుంటారు. కిచెన్లో అన్నీ కూడా ఆర్గనైజ్డ్ పెట్టుకుంటారు, ఎందుకంటే వంట చేసేటప్పుడు ఈజీగా దొరకాలి కాబట్టి. దాన్ని ఓసిడి అన్నారు. బట్ నాకు రిపీటెడ్గా అందరూ కూడా ఓసిడి అనడం వల్ల నాకు నేనే డిసైడ్ చేసుకున్నాను, ఓకే ఇది నాకు జబ్బు ఉంది, రోగం ఉంది అని. బట్ దట్ ఈస్ నాట్ రియల్ ఓసిడి, అది ఆర్గనైజ్డ్గా ఉండడం అనేసి. సో ఇలాంటి సెల్ఫ్ టాక్ చేసుకోవడం వల్ల దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎన్ఎల్పి టెక్నిక్. ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఏ బుక్లో చెప్పారు నువ్వు ఇది రాంగ్ అని? సో ఇలా మీరు క్వశ్చన్ చేసుకుంటే అది మీకు ఏదైనా సందర్భం వలన, లేదా ఎవరైనా మిమ్మల్ని పదే నువ్వు యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్, నువ్వు దేనికి పనికిరావు అని ఎవరైనా మీకు రిపీటెడ్గా అన్నారా? లేదా ఎక్కువసార్లు మీరే ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయితే మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు? మీరు ప్రాపర్గా దానికి ప్రిపేర్ అవ్వకపోతేనే ఫెయిల్ అవుతారు. లేదా ఇలాంటి ఇన్సిడెంట్స్ నాకు ఎవరైతే అందరూ పదే చెప్తూ ఉన్నారు. సో సెల్ఫ్ టాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నెగిటివ్ థాట్స్ వచ్చే వాళ్ళకు. ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఇవంతా చేసుకోలేం మేడం, ఇదంతా మనకు అయ్యే పని కాదు అన్న వాళ్ళకు చిన్నగా రోజులో కొద్దిగా టైం స్పెండ్ చేసే స్టెప్స్. ఫస్ట్ స్టెప్, మూవింగ్ యువర్ బాడీ. అంటే జస్ట్ మీరు ఇప్పుడు ఇలా మనం కూర్చొని షూట్ ఎప్పటి నుంచో చేస్తున్నాం, దట్ ఈస్ డెడ్ ఎనర్జీ, స్టక్ ఎనర్జీ. మీ ఎనర్జీస్ అక్కడే స్టక్ అయిపోతాయి. జస్ట్ మీరు ఒక వాక్ చేసారండి, యూ విల్ ఫీల్ ఇన్స్టెంట్ ఎనర్జీ, యూ విల్ ఫీల్ షిఫ్ట్. ప్రతిరోజు నా బ్రహ్మముహూర్తం క్లాస్లో ఇది ఉంటుంది, మూవింగ్ యువర్ బాడీ. ప్రతిరోజు అందరూ కూడా ఇది చేస్తారు. సో దిస్ ఈస్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ. నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకు ఎవ్రీ 30 minutes మూవ్ యువర్ బాడీ. ఓకే. సెకండ్, బ్రీతింగ్ టెక్నిక్స్ చాలా ఉంటాయి. మీకు అన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ నాకు తెలియదు అన్న వాళ్ళు జస్ట్ డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సెల్ 7 times చేయాలి. ఒకవేళ మీకు బ్రీతింగ్ టెక్నిక్స్ తెలుసు అన్న వాళ్ళు స్క్వయర్ బ్రీతింగ్ లేదా బాక్స్ బ్రీతింగ్ లేదా 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్స్ చేసినట్లయితే నెగిటివ్ థాట్స్ స్లోగా తగ్గుతాయి. ఏది కూడా ఓవర్ నైట్లో రాదు విరాట్. యూ నీడ్ టు ప్రాక్టీస్. ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేస్తే మీ థాట్స్ రోజుకి తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మూవింగ్ యువర్ బాడీ, ఇన్స్టెంట్గా మీ ఎనర్జీ చేంజ్ అవుతుంది. సెకండ్ ఈజ్ బ్రీతింగ్ టెక్నిక్స్. థర్డ్, ఆస్క్ యువర్ సెల్ఫ్, నీకు నిజంగా చేత కాదా? దేని గురించి అయితే నెగిటివ్ ఆలోచిస్తున్నావో ఆస్క్ యువర్ సెల్ఫ్, ఇస్ దిస్ రియలీ ట్రూ? ఓకే, నేను ఇంకెప్పటికీ కోటీశ్వరాల్ని కాలేనా?
ఐ కెనాట్ మేక్ బిలియన్స్, ఐ షల్ నెవర్ బీ సక్సెస్ఫుల్. క్వశ్చన్ చేసుకోండి. ఎక్కడైనా రాసారా బుక్లో నేను ఎప్పటికీ సక్సెస్ఫుల్ కాలేనని? ఎవరైనా ప్రూవ్ చేశారా? ఆస్క్ యువర్ సెల్ఫ్ దీస్ క్వశ్చన్స్, విచ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ టాక్. ఫోర్త్, ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ యువర్ ఏజ్, బట్ ఈ ఏజ్తో ఉన్న వాళ్ళని వేరే వాళ్ళని కంపేర్ చేసుకో. 26. ఓకే, 26 ఇయర్స్లో ఆల్మోస్ట్ సెలబ్రిటీ రేంజ్లో ఉన్న వాళ్ళు నేమ్స్ గుర్తు తెచ్చుకో. కంపేర్ యువర్ సెల్ఫ్. హీరోయిన్స్ ఉన్నారు. ఎనీవన్ విరాట్. సో ఇప్పుడు మనతో పాటు ఉన్న వాళ్ళు, మనకన్నా హయ్యర్ స్టేజ్లో ఉన్న వాళ్ళు, ఆర్ యూ క్యాన్ టేక్ నీకు ఫేవరెట్ పర్సనాలిటీ ఎవరు, చాలా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నా ఫేవరెట్ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్. తీసుకోలేను పవన్ కళ్యాణ్. ఎస్, అంటే కంపేర్ డెఫినెట్ గా విరాట్. పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్ కూడా, నేను ఎప్పుడు నా క్లాస్లో అందరికి కూడా చెప్తూ ఉంటాను. సో ఇలాంటి వాళ్ళని తీసుకున్నాం. ఆయన సామాన్య వ్యక్తే, బట్ సినిమాలోకి వచ్చాడు, ఆ తర్వాత ఇప్పుడు పాలిటిక్స్కి వచ్చాడు. నవ్ ఈవెన్ పాలిటిక్స్లో హీ బికెమ్ వెరీ పాపులర్. సో ఆయన్నే మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనల్ని మనం అలా బిహేవ్ చేయడం, యాక్ట్ చేయడం యాజ్ ఇఫ్గా, అంటే మనకంటూ ఒక రోల్ మోడల్ని క్రియేట్ చేసుకొని వాళ్ళకి లాగా నేను అవ్వాలి, వాళ్ళకి లాగే ఉండాలి అన్నప్పుడు మీకు కొన్ని అలవాట్లు మీరు చేసుకుంటారు. ఇప్పుడు బాగా నాకు హీరోయిన్ లాంటి స్లిమ్ ఫిగర్ కావాలి అంటే నేను ఒకరిని రోల్ మోడల్గా పెట్టుకొని వాళ్ళు తినే డైట్, వాళ్ళు తినే ఎక్సర్సైజ్, వాళ్ళు రోజు స్కిన్ కేర్ రొటీన్, నైట్ కేర్ రొటీను, డే కేర్ రొటీను, వాళ్ళ జిమ్ ఏం చేస్తారు, ఎంతసేపు చేస్తారు, ఇలాంటివన్నీ నేను తెలుసుకోగలిగినప్పుడే నాకు ఆ టోన్డ్ బాడీ వస్తుంది, నేను ఏదైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆమెను రోల్ మోడల్గా పెట్టుకున్నా నేను అలానే అవుతా. ఐ విల్ బికమ్ ద సేమ్ యాజ్ ఆఫ్ లైఫ్. సో ఒక మనం మిలియనేర్ అవ్వాలనుకోండి, మనం ఒకరిని అవ్వాలి, ఏదైనా అచీవ్ చేయాలనుకోండి, మనకంటూ ఒక రోల్ మోడల్ పర్సనాలిటీ పెట్టుకోవాలి. అట్లా అని ఖచ్చితంగా సెలబ్రిటీసే అవ్వనక్కర్లేదు. నాకు రోల్ మోడల్ మా నాన్నగారే నా రోల్ మోడల్. ఎన్ని వచ్చినా హీ ఈజ్ లైక్ యునో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మిషాప్స్ జరిగినా కూడా హీ ఈజ్ లైక్ యునో, ఐఎమ్ ద కింగ్, ఐ క్యాన్ డూ ఇట్, ఐ క్యాన్ ఓవర్కమ్. అదే ధైర్యం నాకు వచ్చింది. ఐఎమ్ బ్లెస్డ్ టు బీ దట్. సో ఎప్పుడు నాకు ఏదన్నా నెగటివ్ థాట్ వచ్చినా, అరే మా నాన్నకు వచ్చిన ముందర నాకు అసలు ఇది చాలా నథింగ్ సింపుల్, ఎందుకు నేను చేయలేను. సో మనం ఒక పర్సనాలిటీని మనం క్రియేట్ చేసుకోవాలి విరాట్. ఆ పర్సనాలిటీని రెజొనేట్ చేయడానికి ట్రై చేస్తాం, అప్పుడు మనకు నెగటివ్ థింకింగ్ అనేది తక్కువ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ చెప్తూ ఉండడం, ఏదైతే నువ్వు లేదనుకుంటున్నావో దానికి థ్యాంక్ యూ చెప్తూ ఉండడం, అది ఒకటి మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం కష్టం పాటించే వాళ్ళకు, నెగటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ మెడిటేషన్. స్టార్టింగ్ అండ్ అంటే మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోద్దు మ్యామ్. చాలా మందికి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఓన్గా చేసుకోవడం అయితే నాకు తెలిసి చేసుకోలేరు. ఒక ట్రైనింగ్ లేకుండా, ఒక మెంటర్ గైడెన్స్ లేకుండా చేసుకోవడం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. ఈవెన్ జిమ్ కూడా వన్స్ అపాన్ ఎ టైం నేను వితౌట్ ట్రైనర్ ఉండేవాడిని అనమాట. జిమ్మే కదా వెళ్ళి స్పెసిఫిక్ మహా అంటే యూట్యూబ్ వీడియోస్ చూసి స్పెసిఫిక్గా చేసుకుంటే అనుకున్నా. 1 వీక్ 10 డేస్ అంతే మ్యాక్స్. తర్వాత ఆటోమేటిక్గా ఏం వెళ్తాంలే అండ్ వెళ్ళిన ప్రాపర్ ట్రైనింగ్ ఉండదు. బట్ ఆఫ్టర్ మెంటర్ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో స్పెసిఫిక్ ఫుడ్, స్పెసిఫిక్ డిఫరెన్స్, ఆ స్పెసిఫిక్సిటీ అనేది ఏదైతే ఉందో క్లియర్గా కనిపిస్తూ ఉందన్నమాట. దెన్ ఐ రియలైజ్డ్ మనకి తెలియని విషయాలు ఏదైతే ఉందో మనం వెళ్ళి ట్రై చేయడం కంటే కూడా ఒక మెంటర్ దగ్గర శిక్షణ తీసుకోవడం ద్వారా మనం అందులో ఎక్సెల్ అవుతాం. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. గుడ్డిగా దాని అంతా చేసుకొని వెళ్ళిపోవడం కంటే కూడా ఒక తెలిసిన వ్యక్తి ద్వారా మనం నేర్చుకుంటే డెఫినెట్లీ మనం అనుకున్న రిజల్ట్ చూస్తాం. అసలు నాకు కావాల్సిన రిజల్ట్ అనుకున్నప్పుడు నేను ఊరికే చేసే వల్ల నాకు టైం వేస్ట్ తప్ప ఎటువంటి లాభం ఉండదు. సో ఆ రకంగా మీ వర్క్షాప్స్ అనేవి అంతవరకు బెనిఫిషరీస్. మీరు అన్నట్లు మెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తెలుగులో ఈ సామెత వినే ఉండి ఉంటారు విరాట్, గురువు లేని విద్య గుడ్డి విద్య. సో మనం ఏదైతే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటామో అది జస్ట్ ఇంతనే, అదే మొత్తం విద్య అని వేసి మనం అనుకోకూడదు. అండ్ గురువు లేని విద్య గుడ్డి విద్య ఊరికనే అనలేదు పెద్దలు. ఖచ్చితంగా ఒక గురువు, ఒక గైడెన్స్ అనేది ఉన్నప్పుడు మీకు మీ పర్సనాలిటీ, ఎవ్రీ పర్సనాలిటీకి డిఫరెంట్ మైండ్ సెట్స్, మైండ్ థాట్స్ ఉంటాయి, ప్లస్ ప్యాటర్న్స్ అనేటివి ఉంటాయి. మీరు ఒక ప్యాటర్న్లోనే ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకంటే మీ లైఫ్ స్టైల్ అలా ఉండింది. నా లైఫ్ స్టైల్ మీ లైఫ్ స్టైల్ సేమ్ కాదు, అలానే ఆడియన్స్ లైఫ్ స్టైల్ కూడా సేమ్ ఉండదు. మీరు పెరిగిన వాతావరణంకి, మీరు పెరిగిన దానికి, మీరు ఆలోచించేదానికి, మీరు చుట్టుపక్కల అన్నిటికీ కలిపి ఒక ప్యాటర్న్స్ అని ఉంటాయి.
ఆ ప్యాటర్న్స్ని మనం ఇంటరప్ట్ చేసినప్పుడే నెగటివ్ థాట్స్ పోయి పాజిటివ్ థాట్స్ వస్తాయి. ఆ ప్యాటర్న్ ఇంటరప్టింగ్ ఎలా చేస్తారు గురువు లేకుండా? సో ఆ గురువు అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ వర్క్షాప్స్ అనేటివి మీకు మీలో ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్, ప్యాటర్న్ ఇంటరప్ట్స్ ఎలా చేయొచ్చు, కొన్ని రోజు మీరు రొటీన్స్, డైలీ రొటీన్స్, నా దగ్గర మార్నింగ్ రొటీన్స్, స్లీప్ రొటీన్ 2 ఉంటాయి. నైట్ రొటీన్స్, మార్నింగ్ రొటీన్స్, నైట్ రొటీన్స్. సో ఇవి కస్టమైజ్డ్ ఉంటాయి విరాట్. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి, ఇందాక లైఫ్ స్టైల్స్ మీవి ఎలా అయితే డిఫరెంట్ ఉంటాయో, మన వర్క్షాప్లో మనకు వచ్చే వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సో ఆ కస్టమైజ్డ్ టెక్నిక్స్, టూల్స్, రొటీన్స్ అనేటివి ఇవ్వబడుతుంది వాళ్ళకు. జనరలైజ్డ్ ఉండదు. మన వర్క్షాప్లో ఎప్పుడు జనరలైజ్డ్ ఉండదు. పర్సనలైజ్డ్ హీలింగ్స్, పర్సనలైజ్డ్ మీకు టెక్నిక్స్ అనేటివి ఇవ్వబడుతుంది. ఎందుకంటే మీ ప్రాబ్లమే పక్కన వాళ్ళ ప్రాబ్లం ఉండదు. సో ఇట్ విల్ బి ఎ డిఫరెంట్ రొటీన్ ఫర్ యూ, ఇట్ విల్ బి డిఫరెంట్. ఒకటి కామన్ రొటీన్స్ ఉంటాయి. అలా కాకుండా మీకు ఎక్కువగా బెనిఫిట్ ఏంటంటే మీ డీప్ రూటెడ్ ప్రాబ్లమ్కి ఏం రొటీన్ చేయాలి, ఎలాంటి హీలింగ్ ఇవ్వాలి, ఎలాంటి టెక్నిక్స్ మీరు యూస్ చేయాలి అనేటివన్నీ కూడా ఈ వర్క్షాప్లో మీకు నేర్పించబడుతుంది. వండర్ఫుల్ మ్యామ్. సో మీరు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలుసుకోవాలి అండ్ మీకు ఇది ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్ని ఈ సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుందా, రైట్ సొల్యూషన్ దొరుకుతుందా, రైట్ మెంటర్షిప్ అయినా అని ఇవన్నీ తెలుసుకోవాలి మీరు అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా మ్యామ్తో అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ప్రాపర్గా మీరు మ్యామ్తో మాట్లాడి డిస్కస్ చేసి ఏ వర్క్షాప్ కరెక్ట్ లేదంటే మీకు ఈ అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా మీ పర్సనలైజ్డ్ ఏదైతే సెషన్స్ ఉంటాయో వాటిని క్లియర్గా మేనిఫెస్ట్ చేసుకొని దాని ద్వారా రిజల్ట్ అనేది మీరు సొంతం చేసుకోవచ్చు. సో ఇందులో ఎక్కడ కూడా డిలే చేయొద్దు, ఎందుకంటే ఆలస్యం అమృతం విషయం కాబట్టి. సో ఇమీడియట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఇమీడియట్గా సెషన్స్కి ఎన్రోల్ చేసుకోండి. దానికి సంబంధించి డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.